Malachi chapter 3 verse 6. దేవుని వాక్యం నుంచి మలాకి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం చూసుకుంటాం. Malachi 3:6. 3 I the Lord do not change. So you, O descendants of Jacob, are not destroyed. యెహోవానైనా నేను మార్పు లేని వాడిని గనుక యాకోబు సంతతి వారైనా మీరు లయము కాలేదు. You know, there is a popular saying that says one thing that is constant in life is change. చాలా మంది ఏమంటారంటే జీవితంలో ఎల్లప్పుడూ జరుగుతుండేది మార్పుగా చెప్తూ ఉంటారు. The weather changes, people change, మనుషులు మారుతుంటారు, వాతావరణం మారుతుంటుంది, relationships changes, knowledge changes. జ్ఞానం మారుతూ ఉంటుంది, సంబంధాలు మారుతూ ఉంటాయి. Talking of knowledge, today we live in a world where technology and knowledge are changing in an explosive way. జ్ఞానం అని అంటే ఈ యొక్క లోకంలో మారుతున్న టెక్నాలజీ సాంకేతికత అది ఎంతో అనూహ్యంగా మారుతుంది. ఆ జ్ఞానం గురించి నేను మాట్లాడుతున్నాను. That means not only is the amount of knowledge increasing, the rate at which knowledge is growing is increasing. కేవలం జ్ఞానం పెరగటం మాత్రమే కాకుండా అది ఏ విధంగా పెరుగుతుందో ఆ పెరిగే రీతి కూడా ఎంతగానో మారిపోతూ ఉంది. Take the travel or communications, internet, cell phone. ఈ యొక్క సెల్ ఫోన్లు కానీ, ఇంటర్నెట్ కానీ, ప్రయాణ సమయాలు కానీ, ఆ సమాచార సమయాలు కానీ అన్ని కూడా మారిపోతూ ఉన్నాయి. They say when Abraham Lincoln was assassinated, France as a nation came to know the news 21 days after his assassination. ఒకప్పుడు సమాచారం ఎంత స్లోగా నెమ్మదిగా ఉండేదంటే ఫ్రాన్స్ దేశము అబ్రహాం గారి యొక్క లింకన్ గారి యొక్క మరణాన్ని తెలుసుకోవడానికి 21 రోజులు పట్టింది. But when John F. Kennedy was assassinated, France saw live on TV. అయితే కెనడీ గారు చనిపోయే సమయానికి జ్ఞానం సాంకేతికత పెరగటం వల్ల వాళ్ళు లైవ్ లోనే దాన్ని వీక్షించారు. The internet, the cell phone, everything, so much of change. కాబట్టి సెల్ ఫోన్ కానీ, ఇంటర్నెట్ కానీ ఎంతగానో మారిపోతూ ఉన్నాయి. Previously, 15 years back, when we saw people walking alone and talking, we used to think they're crazy or mad. 15 సంవత్సరాల క్రితం మనుషులు మాట్లాడుతూ తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళని పిచ్చి వాళ్ళుగా పరిగణించేవాళ్ళు. Today we know they're not mad, they may be on Bluetooth. ఈ రోజున అలా తమకు తామే మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళని వేరే వాళ్ళగా మనం చూడటం లేదు, ఎందుకంటే వాళ్ళు బ్లూటూత్ లో మాట్లాడుతున్నారని మనం అంటున్నాం. Amazing how technology can change your understanding about people. కాబట్టి ఇతరులని చూసి అర్థం చేసుకునే విధానంలో కూడా ఈ యొక్క సాంకేతికత మార్పు తీసుకొస్తూ ఉంది. They say the next big thing in technology is robots. చాలా మంది ఏమంటున్నారంటే రాబోయే రోజుల్లో టెక్నాలజీలో వచ్చే గొప్ప మార్పు రోబోట్లు అని చెప్తున్నారు. Japan, they say, have a robot maid servant. జపాన్ దేశంలో పని మనిషిగా రోబోలు పనిచేస్తున్నాయని చెప్తున్నారు. You only have to make a one-time payment. ఆ రోబోకి ఒక్కసారి పేమెంట్ చేస్తే సరిపోతుంది. That maid cooks for you, cleans for you, washes for you. నీకు కావాల్సింది వండి పెడుతుంది, అవన్నీ శుభ్రం చేస్తుంది, అంత పని చేసి పెడుతుంది. Sings for you. నీకు పాటలు కూడా పాడి పెడుతుంది. Does not back answer. నీకు ఎటువంటి తిరిగి జవాబు ఇవ్వదు. Does not bunk, does not take a holiday. సెలవు కావాలని అడగదు, పని మానివేయదు. Does not sleep, does not complain. నీ మీద ఎటువంటి ఫిర్యాదులు చేయదు, నిద్రించదు. Does not keep asking for money. ఎక్కువ ధనం కావాలని కూడా అడగదు. Nothing needed except batteries needs to be charged once in a while and maybe some oiling has to be done. కాబట్టి దానికి కావాల్సిన కొంత ఆయిల్ ని సరఫరా చేసి దానికి ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. ఏది నీ నుంచి ఆశించదు. Coming to the point, we live in a world of constant change. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మార్పు చోటు చేసుకుంటున్న లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. And things get outdated so fast. What is popular today is history tomorrow, forgotten next year. అలాగే ఈ రోజున ఎంతో గొప్పదిగా ఎంచబడుతున్న విషయాలు చరిత్రగా రేపటి రోజున మిగిలిపోతూ ఉన్నాయి. And coming to us as people, we change. అలాగే మనం కూడా మనుషులంగా మారిపోతూ ఉన్నాం. Our health changes. మన ఆరోగ్యం మారుతుంది. Our relationship changes. మన సంబంధ బాంధవ్యాలు మారుతున్నాయి. Our language changes. మన భాష మారిపోతూ ఉంది. Once homosexuality was considered abnormal behavior, but now it is called alternate lifestyle. ఈ యొక్క స్వలింగ సంపర్కం అనేది ఒకప్పుడు ఎంతో విపరీతమైన ప్రవర్తనగా మనుషులు దాన్ని కొంత చెడ్డదిగా చూసేవాళ్ళు. ఇప్పుడైతే దాన్ని మరొక విధమైన జీవన శైలి అని మెచ్చుకుంటున్నారు. Once adultery was considered a sin, but now it is called
a relationship between two consenting adults. ఒకప్పుడు జారత్వం అనేది పాపంగా ఎంచబడింది. ఇప్పుడైతే వయసుకు వచ్చిన పెద్దవాళ్ళు కలిగి ఉండే ఒక సహవాసంగా చెప్పబడుతూ ఉంది. And our values also change. What we speak changes. అలాగే మన యొక్క నైతిక విలువలు మారుతున్నాయి. మనం మాట్లాడే మాటల విలువలు మారుతున్నాయి. We say one thing now and then change it when the situations change. మనం ఒకటి మాట్లాడతాము, పరిస్థితి మారిపోయినప్పుడు మరొకటి మాట్లాడుతూ ఉన్నాం. One of our brothers was talking of a property sharing. He decided with a relative in the village. మన యొక్క సహోదరుడు తన యొక్క గ్రామంలో తనకు రావాల్సిన ఆస్తి పంపకాల విషయం మాట్లాడాడు. He talked and they settled with the relative, and after some months the relative refused to give. ఆ యొక్క బంధువు మన సహోదరుడికి ఇవ్వవలసింది మొదట ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి అది ఇవ్వను అని చెప్పాడు. You see, we live in a society where people make promises to break them. They deliberately don't tell the truth sometimes. కాబట్టి మనుషులు వాగ్దానాలు చేసి ఆ యొక్క వాగ్దానాలను నెరవేర్చకుండా అబద్ధాలాడే లోకంలో మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. They promise things that they never intended to do. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఏమాత్రం కూడా చేయాలని అనుకోని విషయాలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. And our attitude and behavior changes many times. అలాగే చాలా సార్లు మన యొక్క వైఖరి ప్రవర్తన మారుతూ ఉంటుంది. We may be friendly in the morning and grumpy by afternoon. మనం ఉదయం పూట ఎంతో సంతోషంగా ఉంటాము, మధ్యాహ్నానికి ఎంతో చింతాక్రాంతులు అవుతుంటాం. We may gossip about somebody. కొంతమంది గురించి మనం పుకార్లు మాట్లాడుతూ ఉంటాం. And after, when we are not there, they will gossip about you. అలాగే మనం అక్కడ లేనప్పుడు మన గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. And it is not just that people have lied to us. We also have lied in many ways. కాబట్టి మనుషులు ఈ విధంగా ఉన్నారని చెప్పడం కాదు కానీ చాలా సార్లు మనం కూడా ఆ విధంగానే ఉంటూ ఉన్నాం. We may not have told a direct lie many times, but when we have exaggerated something, we have lied. కొన్నిసార్లు మనం ప్రత్యక్షంగా అబద్ధం ఆడకపోయినా కూడా లేనిది ఉన్నట్లుగా మాట్లాడటం కూడా అబద్ధంగానే పరిగణించబడుతుంది. When you have misled somebody, you have lied. ఎవరినైనా నువ్వు దారి తప్పించే విధంగా మాట్లాడితే అది అబద్ధం కిందకే వస్తుంది. When we have not kept our promises, we have lied. మనం ఇచ్చిన మాటని నెరవేర్చకపోతే అది కూడా అబద్ధంగా పరిగణించబడుతుంది. Imagine if God were like us. ఒకవేళ దేవుడు కూడా మనలాగే ఉండుంటే ఒకసారి మీరు ఊహించుకోండి. He says he's a protector, but he does not really mean it. నేను మిమ్మల్ని కాపాడువాడును అని చెప్పి ఆయన ఒకవేళ కాపాడకపోతే. He says he's a provider, but he does not really mean it. నేను మీ యొక్క అవసరతను తీర్చేవాడిని అని చెప్తూ ఆ విధంగా ఒకవేళ తీర్చకపోతే. He says I love you, but he does not really mean it. నేను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్న ప్రభువే నేను ప్రేమించట్లేదు అన్నట్లుగా ఒకవేళ చెప్తే. He says I go to prepare a place for you, but he does not mean it. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నా అని చెప్పాడు. ఒకవేళ అలా జరిగించకపోతే. He says I'm coming back. When he says I'm coming back to take you with me, he does not mean it. నా యొద్ద మీరున్నట్టుకు నేను మరలా మీ యొద్దకు వస్తున్నానని చెప్పిన ప్రభు ఆ విధంగా ఒకవేళ జరిగించకపోతే. Or if he promises something and does not, changes his mind later on. ఒకవేళ ఏదైనా వాగ్దానం నీ జీవితంలో చేసి ఆ తర్వాత తన మనసును ఒకవేళ మార్చుకుంటే. What a hopeless situation it would have been, right? ఏమాత్రం నిరీక్షణ లేని పరిస్థితిలోనికి మనం వెళ్తాం కదా. If God were like us, we would have no hope. దేవుడు మన వంటి మనుషుడైతే ఎటువంటి నిరీక్షణ మనం కలిగి ఉంటాం. But praise God, he does not change. దేవునికి స్తోత్రం, ఆయన మార్పు లేని దేవుడిగా ఉన్నాడు. That is the subject of today's message, the unchanging nature of God. కాబట్టి మార్పు చెందని దేవుడి యొక్క స్వభావం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. Doctrinally it is called the immutability of God. సిద్ధాంతపరంగా ఇది ఏమాత్రము మార్పు లేనిదిగా పేర్కొనబడుతుంది. Most of you heard this English word mutations, right? చాలా మంది ఈ యొక్క మ్యూటేషన్స్ ఉత్పరివర్తనాలు అనే ఈ శాస్త్ర సంబంధమైన పదాన్ని వినుంటారు. This is a genetic disorder or change. ఇదొక జన్యుపరమైన లోపంగాను సంఘటనగా ఇది పేర్కొనబడుతుంది. You see, when something is mutable, it is changeable. ఎప్పుడైతే ఒకటి ఉత్పరివర్తనం చెందుతుందో అది మార్పు చెందుతుందని అర్థం. But to be immutable means unchanging, అయితే unchangeable. అయితే ఉత్పరివర్తనం చెందకపోతే అది ఏమాత్రం మార్పు లేనిది అని అర్థం. So when we say God is immutable, it means God's nature remains the same, his promises remains the same, his purposes remain the same. దేవుడు మార్పు లేని వాడిగా చెప్పబడినప్పుడు ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క ఉద్దేశములు, ఆయన యొక్క పనులు మార్పు లేనివిగా చెప్పబడతాయి. Not only that, he is perfect. అంతేకాదు ఆయన సంపూర్ణుడిగా ఉన్నాడు. You see, all change can be either for the better or for the worst. కాబట్టి మార్పులన్నీ కూడా అయితే మంచి కొరకు లేదా చెడు కొరకు జరిగించబడతాయి. But God cannot change for the better because he is already perfect. అయితే దేవుడు ఉన్నతమైన వాటి కొరకు మార్పు చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఇంతకు ముందుగానే సంపూర్ణుడిగా ఉన్నాడు. And he can't change for the worst because he is unchanging. కాబట్టి ఈ యొక్క
చెడ్డ విషయాల నిమిత్తమై, అధ్వానమైన విషయాల నిమిత్తమై ఆయన మార్పు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మార్పు లేని వాడిగా ఉన్నాడు. He will never be less wise or less holy. కాబట్టి ఆయన పరిశుద్ధతలో కొంత తక్కువగా గాని, జ్ఞానంలో కొంత తక్కువగా గాని ఉన్నాడని అనుకోవాల్సిన అవసరం లేదు. He can never be less merciful or less truthful. అలాగే ఆయన సత్య విషయంలో, కనికర విషయంలో తక్కువవాడిగా ఉండే అవకాశం లేదు. Therefore, we can use the word always for God. కాబట్టి దేవునికి మనం దేవుడు అనే పదాన్ని ఎల్లప్పుడూ ఉపయోగిస్తూ ఉంటాం. ఎల్లప్పుడూ అనే పద to describe God we can use. శాశ్వతమైన వాడు అని ఎప్పుడు కూడా దేవుని గురించి మనం చెబుతూ ఉంటాం. God is always wise, always sovereign, always good. ఆయన శాశ్వత కాలము జ్ఞానుడిగాను, శాశ్వత కాలము మంచివాడిగాను, పరిశుద్ధుడిగాను ఉన్నాడు. Always holy, always merciful, always gracious. అలాగే కనికరము, కృప, పరిశుద్ధత, శాశ్వత కాలము ఆయన కలిగి ఉన్నాడు. Now, as human beings, we can never use this word always either to ourselves or someone else also, right? కాబట్టి మానవ మాత్రులు ఏ మనిషి కూడా శాశ్వత కాలం అనే పదాన్ని మనం ఉపయోగించాం. Because even when we are serious in keeping our word, we fail sometimes. ఎందుకంటే ఎంతో ఆసక్తితో, తీవ్రతతో మనం వాగ్దానం చేసినా కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటాం. Someone said like this, I don't make promises lightly. When I make a promise, I intend to keep them. ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు, నేనేదో తేలిక వాగ్దానాలు చేయను గానీ ఎంతో ఆసక్తితోటి నేను వాగ్దానాలు చేస్తాను ఇతరులకి. But still I made promises that I've broken. అయితే చేసినప్పటికీ కూడా అటువంటి వాగ్దానాల్ని నేను నెరవేర్చలేదని చెప్పాడు. I don't intentionally break them. Sometimes I get held up somewhere. Sometimes I forget. Sometimes I'm distracted. కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా వాటిని నేను నెరవేర్చకపోవడానికి ఉద్దేశపూర్వకం లేదు కానీ ఏదో పనుల వల్ల, తీరిక లేక, కారణాల వల్ల నేను నెరవేర్చలేకపోయేవాడిని అని చెప్పాను. So what he's saying is, if you base your hope on my words, sooner or later you will be disappointed. కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే, నీ యొక్క నిరీక్షణ నా యొక్క మాటల మీదుగా ఉంచుకుంటే ఏదో ఒక రోజున నువ్వు నిరాశ చెందుతావు అని చెప్పాడు. And we are all disappointed by people whom we expected something, but we didn't really get, or they were not there for us many times. కాబట్టి చాలా సార్లు మనం కూడా ఇతరుల మీద నిరీక్షణ పెట్టుకొని నిరాశకు గురైన పరిస్థితులు మనం కూడా కలిగి ఉంటాం. And we can't blame others also. ఆ విషయాలను బట్టి వాళ్ళు మనం నిందించాల్సిన అవసరం లేదు. They say when somebody is going through a strain or a shock for a prolonged period, his character can change. His nature can change. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంతో నొప్పితో కూడిన బాధాకరమైన పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నప్పుడు తన యొక్క స్వభావము, వైఖరి మారుతూ ఉంటుందని చాలా మంది చెప్తూ ఉంటారు. The behavior can change. వాళ్ళ యొక్క ఆ పరిస్థితి గుండా వెళ్ళి ఆ మనుషుల యొక్క ప్రవర్తన మారుతుంటుంది. Even when somebody goes through a surgery, some kinds of neurological surgery, they say they can change the character of a person. చాలా మంది వైద్యులు ఏం చెప్తారంటే, ఈ న్యూరలాజికల్ సర్జరీ గుండా వెళ్ళే పేషెంట్ల యొక్క ప్రవర్తన మారుతుంటుంది అని చెప్తారు. Coming to the point, people can be depended on at best only sometimes. కాబట్టి మనుషులు శ్రేష్టమైన రీతిలో కొన్నిసార్లు మాత్రమే కనిపిస్తుంటారు. But nothing can change the character of God. అయితే ఏది కూడా దేవుని యొక్క స్వభావాన్ని మార్చజాలదు. There is no sometimes attributes in God. It is always attributes. కాబట్టి కొన్నిసార్లు కనబడే వైఖరులు దేవుళ్ళు కనిపించవు, కానీ శాశ్వత కాలం కనిపించే వైఖరి మాత్రమే దేవుళ్ళు కనిపిస్తుంది. God is always who he is. ఆయన ఏమై ఉన్నాడో ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉన్నాడు. God of the Bible is the same God today. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడే ఈ రోజున కూడా దేవుడిగా ఉన్నాడు. God who separated the Red Sea is the same God today. ఎర్ర సముద్రాన్ని చీల్చిన ఆ దేవుడే ఈ రోజున కూడా అదే శక్తిని కలిగి ఉన్నాడు. The God who answered Elijah's prayer and brought down fire from heaven is the same God today. ఏలియా ప్రార్థనని ఆలకించి ఆ యొక్క ఆకాశం నుంచి అగ్ని కురిపించిన ఆ దేవుడే ఈ రోజున కూడా సజీవుడిగా ఉన్నాడు. J.J. Packer describes this attribute of God's character. I just paraphrased it. దేవుని యొక్క స్వభావం గురించి J.J. Packer అనే దైవజనుడు ఈ విధంగా చెప్పాడు. He said, in course of human life, our likes and dislikes can change. మన యొక్క జీవిత కాలంలో మన యొక్క ఇష్టాలు మారిపోతూ ఉంటాయి. Our outlook can change. మన బాహ్య రూపం మారుతుంటుంది. Sometimes we change very radically also. కొన్నిసార్లు అనూహ్యంగా మారిపోతూ ఉంటాం. A calm and kind person can suddenly become a bad-tempered person. ఒక్కొక్కసారి జాలి కలిగిన వ్యక్తి ఎంతో కోపిష్టిగా మారుతుంటాడు. A disciplined person can become a casual person. ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి కొన్నిసార్లు నిర్లక్ష్యపూరితమైన వ్యక్తిగా మారుతుంటాడు. But this doesn't happen to God, our Creator. అయితే మన సృష్టికర్త అయిన దేవుని విషయంలో ఈ విధంగా జరగదని చెప్పారు. He can never be less good, less powerful, or less truthful. కాబట్టి ఆయన యొక్క సత్య విషయంలో, శక్తి విషయంలోనూ ఆయన యొక్క సత్య విషయంలో, శక్తి విషయంలో, మంచి విషయంలో తక్కువ వాడిగా ఎప్పుడూ ఉన్నాడు ఆయన. And now for centuries, critics have tried to argue against this aspect of God.
అయితే విమర్శకులు అనేక తరాలుగా ఈ యొక్క దేవుని యొక్క ప్రవర్తనను, దేవుని యొక్క గుణగణాలని విమర్శిస్తూ వచ్చారు. For example, Genesis 6 says, the Lord was sorry that he made man on earth and he was grieved in his heart. వాళ్ళు ఎంచుకున్న వచనం ఏంటంటే ఆదికాండం 6:6లో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకునుడు అనే మాటను బట్టి విమర్శిస్తుంటారు. So critics say this passage contradicts the passage that God does not change. కాబట్టి దేవుడు మార్పు చెందడు, మార్పు లేని స్వభావం కలిగి ఉన్నాడు అన్న మాటకు ఇది భిన్నంగా ఇక్కడ రాయబడింది. But there is no contradiction if you look closely. అయితే దాన్ని లోతుగా ధ్యానిస్తే అసలు అక్కడ భిన్నమైంది ఏమీ లేదు. God's standards never change. దేవుని యొక్క ప్రమాణాలు ఎప్పటికీ మారవు. You see, for example, take Genesis 6:6. The Lord was sorry that he made man. ఉదాహరణకి ఆదికాండం 6:6 చూద్దాము. మనుషుల్ని చేసినందుకు ఆయన సంతాపడ్డాడు, నొచ్చుకున్నాడు. You see, in the Bible, God always told that sin will be punished and righteousness will be rewarded, right? దేవుని వాక్యంలో ప్రభు ఎల్లప్పుడూ చెప్పింది ఏంటంటే పాపానికి శిక్ష విధించబడుతుంది, నీతిమంతులకు బహుమానం దయచేయబడుతుందని చెప్పాడు. Therefore, if we change from good to bad or bad to good, our rewards and blessings God can change. అంటే మనం మంచి నుంచి చెడులోనికి, చెడు నుంచి మంచిలోనికి మారినప్పుడు మనకి ఇవ్వబడేవి మారుతూ ఉంటాయని ప్రభు చెప్పాడు. And that is not the proof that God changes. It is the proof that God is unchanging. It is a proof that God's standards never change. కాబట్టి ఇక్కడ ఇవ్వబడుతున్న వాటిలో మార్పు ఉన్నది కానీ ఆయన యొక్క స్వభావంలోను, ఆయన యొక్క వైఖరిలోను ఏమాత్రం మార్పు లేదని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. Let's turn to Jeremiah 18:7-10. Read in your Bible. It's very clear. The thought comes very clearly. యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చూస్తే దేవుని యొక్క మార్పు లేనితనం మనకి ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. It says, if at any time I announce that a nation or a kingdom is to be uprooted, torn down and destroyed, and if that nation I warned of its evil, if the nation I warned repents of his evil, then I will relent and not inflict on it the disaster I had planned. And if at another time I announce that the nation or kingdom is to be built and planted, and if it does evil in my sight and does not obey me, then I will reconsider the good I had intended for it to do. This is very clear, right? God's standards are unchanging, not that God is changing. కాబట్టి దేవుడు మారటం లేదు కానీ దేవుని యొక్క ప్రమాణాలు మారటం లేదు అని ఎంతో స్పష్టంగా ఇక్కడ మనం చూస్తాం. What means is, if a believer becomes casual or unfaithful, he can move out of the blessings of God and he can come into the severe discipline of God. కాబట్టి ఒక వ్యక్తి తన యొక్క దేవునికి చూపాల్సిన సమర్పణ విధేయత విషయంలో తప్పినట్లయితే తన యొక్క దీవెనల విషయంలో అతను తప్పిపోతాడే కానీ దేవుని యొక్క ప్రమాణాలు మాత్రం ఏమాత్రం మారవు. In the same way, a hardened sinner, if he repents, he can be forgiven and be saved. అదే విధంగా ఎంతో కఠినమైన పాపి ఒకవేళ మారు మనసు పశ్చాత్తాపం పొందినట్లయితే అతను దీవెనలు పొందుకుంటాడని ఇక్కడ రాయబడింది. Let's see one more aspect. Genesis 1:31. అలాగే ఆదికాండం 1:31 చూస్తాం. It says, God saw all that he had made, and behold, it was very good. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. And we saw what Genesis 6:6 says, right? అలాగే 6:6 ఇంతకు ముందు చూసాం మనం. The Lord was sorry that he made man. ఆయన నరులను చేసినందుకు హృదయంలో నొచ్చుకొని సంతాపం నొందాడని చదివాం. You see, God is pleased when man is obedient. He is displeased when man is rebellious. కాబట్టి మనిషి ఎప్పుడైతే ఆయనకు విధేయుడయ్యాడో అప్పుడు దేవుడు సంతోషించాడు, ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తాడో అప్పుడు దేవుడు. And this is what is unchanging about God. God is pleased with faithfulness no matter who you are. కాబట్టి విధేయులుగా విశ్వాసీయతను కలిగిన వారి పట్ల ఆయన సంతోషంగా ఉన్నాడు. ఇది ఆయన మార్పు లేనితనాన్ని సూచిస్తుంది. And he is equally displeased with unfaithfulness no matter who you are. అదే సమయంలో నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే అవిధేయత కనబరిచినట్లయితే ఆయన దాని విషయమై నొచ్చుకుంటున్నావు. You may be a man after God's own heart also. నువ్వు దేవుని హృదయానుసారంగా ఉండొచ్చు గాక. God's standards do not change. It remains the same. దేవుని యొక్క ప్రమాణాలు ఎప్పుడు కూడా మారవు, అవి మార్పు లేనివిగా ఉన్నాయి. So therefore we shouldn't be surprised when God makes plan to replace King Saul, whom he himself had appointed. కాబట్టి ఆయనే నియమించిన రాజైన సౌలుని ప్రభు తొలగించినప్పుడు అక్కడ దాని గురించి మనం ఏమి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. These actions do not contradict God's nature. ఎందుకంటే ఇటువంటి చర్యలు క్రియలు దేవుని యొక్క స్వభావాన్ని ఏమాత్రం కూడా ప్రశ్నించవు, అవి తర్కించాల్సిన అవసరమే లేదు. In the book of Jonah we see God spares the rebellious city of Nineveh when they repented. యోనా గ్రంథంలో పశ్చాత్తాపం పొందిన నీనెవె పట్టణస్థుల గురించి ప్రభు యొక్క మాటలు మనం చూస్తాం. Jonah 4:1. 4:1 యోనా 4:1. But in sparing the Ninevites, God did not change his mind. We have to understand that. కాబట్టి నీనెవె పట్టణాన్ని కాపాడే విషయంలో దేవుడు తన స్వభావాన్ని ఏమాత్రం కూడా మార్చుకోలేదు అన్న విషయం మనం ఇక్కడ గ్రహించాలి. He threatened Nineveh with punishment unless they repented, and Ninevites repented.
పశ్చాత్తాపం పొందకపోతే, మారు మనసు పొందకపోతే శిక్ష మీ మీదకు దిగొస్తుందని ప్రభు హెచ్చరించాడు. వాళ్ళు మారు మనసు పొందారు. You see, God responds to us as we respond to his commands. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలకు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నామో అలానే మన పట్ల ఆయన ప్రతిస్పందించే దేవుడుగా ఉన్నాడు. So, what does this doctrine of immutability make in our lives, personal, practical terms? How does it apply? అయితే ఏమాత్రం మార్పు లేని దేవుడు అన్న ఈ యొక్క సిద్ధాంతపరమైన ఈ విషయం మన యొక్క వ్యక్తిగత జీవితంలో, అభ్యాస జీవితంలో ఏ విధంగా సహాయపడుతుంది? Today, from you and me, what does it mean? కాబట్టి దీన్ని ఏ విధంగా మన యొక్క జీవితంలోనికి అర్థం చేసుకొని తీసుకోవచ్చు? First, let us see how it applies to those who have rejected salvation. మొదటిగా దేవుని యొక్క రక్షణను తిరస్కరించిన వారిని గురించి చూద్దాం. This unchanging nature of God is very bad news for those who have rejected salvation. ఎవరైతే ఈ రక్షణని తిరస్కరిస్తున్నారో, దేవుడు మార్పు లేనివాడు అన్న ఈ మాట వాళ్ళకి ఎంతో Bad news for నొప్పి them. కలిగించే మాట. In fact, there are some who hope that God will change his mind on the judgment day and let them enter heaven. కొంతమంది ఈ విధంగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఆ తీర్పు రోజున దేవుడు మన లోపల రణిస్తాడు అనుకుంటున్నారు. Many people hope that the God of the Bible is not the God we live. చాలా మంది అనుకునేది ఏంటంటే బైబిల్లో ఉన్న దేవుడు మనం ఒక రోజున కలుసుకోబోయే దేవుడు కాదు అని అనుకుంటున్నారు. But that is not true. అదేమాత్రం వాస్తవం కాదు. God cannot become less holy. He cannot become less just. నీతి విషయంలో, పరిశుద్ధత విషయంలో ఏమాత్రం కూడా తగ్గుదల కలిగిన దేవుడు కాదు ఆయన. He cannot forget anything. ఆయన ఏది కూడా మర్చిపోయే దేవుడుగా లేడు. That means there is no escape from an unchanging God. కాబట్టి If you are an unbeliever. నువ్వు ఒకవేళ అవిశ్వాసిగా ఉన్నట్లయితే మార్పు లేని దేవుని యొక్క చేతుల నుంచి నువ్వు ఏమాత్రం కూడా తప్పించుకునే అవకాశం In లేదు. this world, we can escape from people, but we can never escape from God. ఈ లోకంలో అనేక మంది మనుషుల నుంచి మనం తప్పించుకోగలం కానీ దేవుని నుంచి In తప్పించుకోగలం. this world, you can bribe and get away with many things, but you cannot bribe God. కాబట్టి ఈ లోకంలో లంచము ఇవ్వజూపి అనేక పనులు జరిగించుకోవచ్చేమో కానీ దేవునితో ఆ విధంగా చేయగలం. So that's the first thing. This doctrine is bad news for those who have rejected so great a salvation. కాబట్టి మార్పు లేని దేవుడు అన్న ఈ సిద్ధాంతపరమైన విషయంలో ఎవరైతే దేవుణ్ణి తిరస్కరిస్తున్నారో రక్షణని, వాళ్ళకి ఎంతో చెడ్డవార్తగా ఇది ఉంది. Secondly, రెండవదిగా this doctrine is very good news for those who want to be saved. ఈ యొక్క సిద్ధాంతము దేవుని యొక్క Those who want to be saved. ఎవరైతే రక్షణ పొందాలని ఆశిస్తున్నారో వాళ్ళకి ఎంతో గొప్ప శుభవార్తగా ఈ సిద్ధాంతం ఉంది. God's attitude doesn't change. That means we always have that hope that we can come to him and be saved. కాబట్టి దేవుని యొక్క వైఖరి, దేవుని యొక్క గుణలక్షణాలు ఏమాత్రం కూడా మార్పు చెందవు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి మనం ఎంతో క్షేమంగా భద్రంగా ఉండగలము అన్న ఆ నిరీక్షణ కలుగుతుంది. One of the great promises in John 6:37, the Lord Jesus says, "Whoever comes to me, I will never drive away." గొప్ప వాగ్దానం యోహాను సువార్త 6:37 యేసు ప్రభు వారు అనుగ్రహించారు. ఏమన్నాడంటే, నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రం కూడా బయటికి త్రోసివేయను అన్నాడు ఆయన. We argue about many doctrines, predestination, elected, and all those things. Forget all that. This is the promise of God. Whoever comes to me, I will never drive away. సిద్ధాంతపరమైన అనేక విషయాలు మనం వాదిస్తూ ఉంటాం కానీ మనం అన్ని మర్చిపోయి గొప్ప వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఆయన ఏమంటున్నాడంటే, నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రం త్రోసివేయను అంటున్నాడు. As long as I'm alive, whenever I can come to him. మనం జీవించినంత కాలము ఏ క్షణమైనా సరే ఎంతో ధైర్యంగా ఆయన యొద్దకు మనం రావచ్చు. We live in a world where you get one chance or two chances and then you are out. మనం నివసించే లోకంలో 1-2 సార్లు మాత్రం అవకాశం ఇవ్వబడుతుంది. ఆ తర్వాత నీకు అవకాశం ఇవ్వబడదు. You fail once or twice and it's over for you. 1-2 సార్లు విఫలమైనవంటే ఆ తర్వాత నీకు అవకాశాలు రావు. But because God's nature does not change, you can come to him anytime and be saved. అయితే దేవుని యొక్క స్వభావం మార్పు లేనిదిగా ఉన్నది కాబట్టి నువ్వు ఏ క్షణమైనా సరే ఆయన దగ్గరికి రావచ్చు. Now, this is not an excuse to delay your salvation. Remember that. We don't know what tomorrow will bring, but this is the way God is willing to receive you. కాబట్టి నీ యొక్క రక్షణను దేవునికి సమర్పించుకోవాల్సిన నీ యొక్క తీర్మానాన్ని నిర్లక్ష్యం చేయడానికి, ఆలస్యం చేయడానికి ఒక సాకుగా దీన్ని నువ్వు వాడుకోకూడదు కానీ నువ్వు ఏ క్షణమైనా దేవుని దగ్గరికి రావచ్చు. So that's the second thing. Good news for sinners who want to be saved. కాబట్టి పాపులుగా ఉన్న వారికి ఇదంతా గొప్ప శుభవర్తమానంగా దేవుని యొక్క రక్షణ అంగీకరించడానికి ఈ శుభవర్తమానంగా ఈ సిద్ధాంతం ఉంది. And thirdly, మూడవదిగా, this is for those who are actually saved, those who are truly saved. This is unimaginably good news. ఎవరైతే ఇంతకు ముందే రక్షించబడ్డారో, దేవుని అంగీకరించారో వాళ్ళందరికీ కూడా ఎంతో ఊహకందని గొప్ప శుభవర్తమానంగా ఈ సిద్ధాంతం ఉంది.
believers, the fact that God does not change makes your whole life secure on earth. దేవుడు ఏమాత్రము మార్పు చెందిన వాడిగా ఉన్నాడు అన్న ఈ మాట విశ్వాసికి ఈ లోకంలో ఎంతో గొప్ప నిశ్చేతను భద్రతను తీసుకొస్తుంది. And God says, He's all powerful. We have nothing to fear in this world and the world to come. కాబట్టి దేవుడికి తెలిసినప్పుడు ఈ లోకంలో కానీ రాబో లోకంలో కానీ మనం ఏమాత్రం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. We needn't fear of sickness. We needn't fear of want. We needn't fear death. రోగం గురించి, ఆశల గురించి, మరణం గురించి, దేని గురించి, అవస్థల గురించి, దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. And because He's all-knowing, we can be confident He will make a mistake in our lives. కాబట్టి ఆయన అన్ని ఎరిగినవాడు కాబట్టి మన జీవితంలో ఆయన ఏమాత్రం కూడా ఈత పెరిగించదు, ధైర్యంగా మనం జీవించదు. And because God's word is unchangeable, we can be at peace in all situations. కాబట్టి ఉన్నవి కాబట్టి and our hope is 100% certain. మన యొక్క నిరీక్షణ 100% నిశ్చయంగా మనం ఉంచుకోవచ్చు. God says, I will never leave you or forsake you. You can be 100% certain. నిశ్చయమైనది. God says, I go to prepare a place for you. You can be 100% certain. నేను నీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను చెప్పినప్పుడు 100% అది నమ్మకమైనది. God says, I will come back and take you with me. We can be 100% certain. నేను మరలా మీ వద్దకు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నా యొద్ద మీరు ఉందని అని చెప్పినప్పుడు అది 100% జరిగేదిగా ఉంది. And He says, whoever touches you touches the apple of my eye. You can be 100% certain. God means that. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టును అని సెలవిచ్చిన ప్రభు యొక్క మాటలు 100% నిశ్చయంగా ఉన్నాయి. Now think of it. Why should God promise? ఎందుకు అసలు ప్రభు మనకు వాగ్దానం చేయాలో ఆలోచన చేయండి. You see, when you promise something to somebody, you're making yourself vulnerable. వాస్తవంగా ఎవరికైనా నువ్వు వాగ్దానం చేస్తున్నట్లయితే నీ మీద కొంత భారం పడుతుంది. For example, if a person wants to meet me and I want to tell him, let us meet at this place at 5 p.m. ఉదాహరణకు నన్ను ఎవరైనా కలవాలని అనుకున్నారు, అప్పుడు నేను వాళ్ళకి 5 గంటలకు కలుస్తానని చెప్పానని అనుకున్నాం. So there are two ways I can say this, right? నేను నిన్ను 5 గంటలకు కలుస్తానని చెప్పే మాట రెండు విధాలుగా నేను చెప్పొచ్చు. One, I can say I promised to come by 5 o'clock. ఒకటి 5 గంటలకల్లా నేను వస్తాను అని వాగ్దానం చేయొచ్చు. Then I can say I will try to come by 5. లేదా 5 గంటలకి రావడానికి నేను ప్రయత్నం చేస్తానని కూడా చెప్పొచ్చు. The second way is non-risky, right? ఈ రెండోదిగా చెప్పినప్పుడు అసలు ఇక ఏ మాత్రం కూడా మనకి భారం ఉండదు మన మీద. It's the safe way of saying. అది ఎంతో క్షేమకరమైన విధానంగా చెప్పబడుతుంది. You see, when I promise something, I am bound by my promise. I am making myself vulnerable. కాబట్టి ఎప్పుడైతే నేను ఒక వాగ్దానం చేస్తానో ఆ వాగ్దానం విషయంలో కొంత భారం నా మీద పడుతుంది. When God promised, He made Himself vulnerable. అంటే అలాగే దేవుడు కూడా ఎప్పుడైతే మనకు వాగ్దానం చేస్తున్నాడో అప్పుడు ఆయన బాధ్యత భారం కలిగి ఉంటున్నాడు ఆ విషయంలో. You see, He didn't have to promise. అసలు ఆయన వాగ్దానం చేసిన అవసరం లేదు. Especially with us who break our promise. ముఖ్యంగా అసలు వాగ్దానాలు నెరవేర్చిన మనలాంటి వాళ్ళతో వాగ్దానం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు ఆయన. అయినప్పటికీ వాగ్దానం చేసే దేవుడు. You see, this is one of the great tragedies of life. We trust people more than God. అయినప్పటికీ కూడా దేవుని కంటే ఎక్కువగా మనుషుల్ని నమ్మి వాళ్ళ మీద ఆధారపడే గొప్ప విషాదం మనం కలిగి ఉంటున్నాం. More than trusting the God who's unfailing, we trust people who have failed us many times. వాగ్దానాల విషయంలో ఏమాత్రం కూడా వెనక తగ్గని దేవుణ్ణి నమ్మకుండా వాగ్దానాల్లో తప్పిపోయే మనుషులు నమ్ముతూ ఉంటాం. More than depending on the God who will not change, we are dependent on people who have changed so many times. మార్పు చెందిన దేవుని మీద ఆధారపడకుండా అనేక మార్లు మారిపోయే మనుషుల మీద ఆధారపడుతూ We depend on people who have manipulated us many times. మాయలు చేసే మనుషుల మీద అనేక సార్లు ఆధారపడుతూ ఉంటాం. This is the great tragedy of life. జీవితంలో గొప్ప విషాదం ఇది. Brothers and sisters, this must be the thought that sustains us in our greatest difficulties. And this is where we must go to God for all things. The fact that He does not change, the fact that He is all powerful, and the fact that He loves us. కాబట్టి మార్పు చెందని దేవుడు గాను, అన్ని ఎరిగిన దేవుడు గాను, అన్ని నీ జీవితంలో సమకూర్చే దేవుడు గాను ఉన్న ఆ దేవుని గురించిన ఆ తలంపు నీ కష్ట సమయంలో, క్లిష్ట సమయంలో నిన్ను ఆదరించేదిగా ఉందని నువ్వు గుర్తుంచుకోవాలి. Joshua understood this so beautifully. ఈ మాటల్ని యెహోషువ ఎంతో అందమైన రీతిగా అర్థం చేసుకున్నాడు. I will read Joshua 21:43 to 45. యెహోషువ 21:43-45. 43 నుంచి 45. So the Lord gave Israel all the land He has sown to give His forefathers, and they took possession of it and settled there. The Lord gave them rest on every side, just as He had sown to their forefathers. Not one of the enemies withstood them. The Lord handed all their enemies over to them. Not one of the Lord's good promises to the house of Israel failed. Everyone was fulfilled.
You know, these 3 verses of Joshua, the heart of the book of Joshua, you see. యెహోషువ గ్రంథంలో ఈ 3 వచనాలు ఆ యొక్క యెహోషువ గ్రంథానికి ఒక హృదయం వంటిదిగా చెప్పబడుతూ ఉంటాయి. And in this verses 3 times it is declared, God did what he said he would do. కాబట్టి యెహోవా ఏదైతే సెలవిచ్చాడో దాన్నే జరిగించాడని 3 సార్లు ఈ 3 వచనాలలో స్పష్టంగా రాయబడ్డాయి. Verse 43 says the Lord gave all he promised to give. 43వ వచనంలో ఆయన ప్రమాణం చేసినవన్నీ ఆయన దయచేశాడు. Verse 44 says the Lord gave rest according to all he had promised to their fathers. వాళ్ళ పూర్వీకులకు ప్రమాణం చేసినవన్నీ అంత విశ్రాంతి ఆయన కలుగు చేశాడు. 44వ వచనంలో Verse 45 says not one of God's promises failed. ఆయన సెలవిచ్చిన మాటలు ఏది తప్పుకోలేదని చివరి వచనంలో ఉంది. Everything was full. ప్రతిదీ కూడా నెరవేర్చబడింది. So the central message of the book of Joshua can be like this: God keeps his promises, he is unchangeable, trust in him. కాబట్టి యెహోషువ గ్రంథం నుంచి వచ్చే ఒక కేంద్రీకృతమైన సందేశం ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు, మార్పు లేనివాడు కాబట్టి ఆయన యందు మనం నమ్మకం ఉంచగలము. That's what Joshua says to the people of Israel. He says, you decide for yourself whom you are going to follow. But as for me and my family, we will serve the Lord. అందుకే యెహోషువ ఆ జనుల ఎదుట నిలబడి ఇశ్రాయేలీయులందరితో ఆ విధంగా ప్రకటించాడు, మీరు ఎవరిని కోరుకుంటున్నారో కోరుకోండి కానీ నేను నా ఇంటి వారు యెహోవాను ఆరాధిస్తామని చెప్పాడు ఆయన. And because God will never fail us, remember we can never be separated from his love because he has told us that in scriptures. కాబట్టి ఆయన నుంచి ఏమాత్రం కూడా మనం దూరం అవ్వము. ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి మనం ఆయన యందు క్షేమం కలిగి ఉంటాం. As a believer, you never have to doubt if heaven is real. కాబట్టి పరలోకం ఉందా లేదా అని అసలు నువ్వు ఏమాత్రం కూడా విశ్వాసిగా సందేహించాల్సిన అవసరమే లేదు. And these are the promises that make us more than conquerors through him who loved us. కాబట్టి మనల్ని ప్రేమించిన వాని యందు మనం విజయవంతులుగా ఉండటానికి ఈ యొక్క వాగ్దానాలు ఎంతగానో సహాయపడతాయి. I think Charles Spurgeon says like this: దైవజనుడు అయిన స్పర్జన్ గారు ఈ విధంగా చెప్పారు, if the unchanging God has loved me once, that means he will love me forever. మార్పు చెందని ఈ దేవుడు నన్ను ఒక్కసారి ప్రేమించాడు కాబట్టి ఇక ఎప్పటికీ ఆయన నన్ను ప్రేమిస్తాడు అని చెప్పాడు. That's what the Bible says. Those whom God has called, he will justify. కాబట్టి దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది, ఆయన ఎవరినైతే పిలిచారో వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు. And those whom he has justified, he will sanctify. ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో వారిని ఆయన పరిశుద్ధపరిచాడు. And those whom he sanctifies, he will glorify. ఎవరినైతే పరిశుద్ధపరిచాడో వారిని ఆయన మహిమపరుస్తాడు. Therefore, we can be at peace at every situation of our life. కాబట్టి మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో కూడా సమాధానం కలిగి ఉండగలము. We can have courage and confidence in every trial. ప్రతి ఒక్క ఇబ్బందులు, ఇరుకులో కూడా ఎంతో ధైర్యం, శక్తిని మనం కలిగి ఉండగలం. We can rejoice and be glad in the Lord always. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభునందు మనం సంతోషించగలం. You see, brothers and sisters, in this insecure and changing world, we have an amazing security. ఏమాత్రంతో భద్రత లేకుండా మార్పు చెందుతున్న ఈ లోకంలో ఎంతో గొప్ప అద్భుతమైన భద్రత మనం కలిగి ఉన్నాం. We are secure because he never changed. ఆయన మార్పు లేని వాడిగా ఉన్నాడు కాబట్టి ఆ భద్రత మనం కలిగి ఉన్నాం. So remember, as believers, we have a part to play. అయితే మనం విశ్వాసులుగా చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. You know, God's grace gives us the power to imitate this unchanging nature of God in our own lives. మార్పు చెందని, మార్పు లేనితనం అనే ఈ గుణ లక్షణాన్ని మన జీవితంలో మనం అభ్యాసం చేయడానికి దేవుని యొక్క కృప ఇవ్వబడుతూ ఉంది. You know, depending on God's grace, we can imitate this unchanging nature of God in small ways. కాబట్టి చిన్న చిన్న మార్గాలలో మన యొక్క జీవితంలో మార్పు లేని వారిగా మనం ఉండటానికి దేవుడు కృపనిస్తూ ఉన్నాడు. You know what happens when we try to imitate this God? ఎప్పుడు ఈ మార్పు లేని దేవుడిని మనం చిన్న చిన్న విషయాల్లో వెంబడిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? We become consistent people. మనం పట్టుదల కలిగిన మనుషులంగా మారుతూ ఉంటాం. That means others will see us as reliable and dependent. ఇతరులు మనల్ని చూసి మన మీద మనం Dependable. ఆధారపడదగిన వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడవచ్చు అని ఇతరులు అనుకుంటారు. They will see us as people who keep their commitment. They will see us as మనలో ఉన్న సమర్పణని వాళ్ళు చూడగలుగుతారు. They will see us as trustworthy people who don't change when situation changes. కాబట్టి పరిస్థితులను బట్టి వీళ్ళు మారరు, పట్టుదల కలిగిన మనుషులు వీళ్ళు అని వాళ్ళు గుర్తిస్తారు. They will see us as people who stick to their principles and promises irrespective of what changes. కాబట్టి పరిస్థితులు ఏమైనా సరే నియమాలకు ఆజ్ఞలకు వీళ్ళు నిబద్ధులై ఉంటారని వాళ్ళు గుర్తిస్తారు. They see us as people whom they can count on. కాబట్టి గుర్తించదగిన మనుషులుగా, ఎన్నిక చేయబడిన మనుషులుగా వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. That is a great testimony in a changing world. కాబట్టి మారిపోతూ ఉన్న ఈ లోకంలో దేవుని యొక్క మార్పు లేనితనాన్ని వెంబడించినప్పుడు అదే గొప్ప గుర్తింపుగా మనం కలిగి ఉంటాం. And consistent people are often the ones who become trusted leaders.
అలాగే ఈ యొక్క పట్టుదల కలిగిన వ్యక్తులు నాయకులుగా మారుతూ ఉంటారు. Consistent people are those who become loyal friends. అలాగే మంచి స్నేహితులుగా మారుతూ ఉంటారు. Consistent people are those who become dependable life partners. అలాగే ఇతరులు ఆధారపడదగిన జీవిత భాగస్వాములుగా దేవుని యందు వీళ్ళు ఎదుగుతూ ఉంటారు. In other words, when we practice imitating God in this aspect, we become a gift from God to those who are around us. ఈ యొక్క స్వభావాన్ని స్వతంత్రించుకోవటంలో దేవుని యందు మనం ఎదుగుతూ ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో ఉన్న మనుషులకు మనం ఒక బహుమానంగా తలాంతులుగా మారిపోతూ ఉంటాం. So in closing, let us also remember the warning and the blessing. అదే సమయంలో అదే ముగింపు సమయంలో మనం ఒక వాగ్దానాన్ని హెచ్చరికను జ్ఞాపకం చేసుకుందాం. First is, if you are not a believer yet, this is very bad news. God is unchanging. దేవుడు మార్పు లేనివాడుగా ఉన్నాడు అన్న ఈ విషయం నువ్వు ఇంకా అవిశ్వాసిగా ఉన్నట్లయితే ఇదెంతో నీకు భయంకరమైన చెడ్డ వార్తగా ఇది నీకు ఉంది. If you rejected salvation or casual about salvation, remember, you're going to meet the same God who's mentioned here as a fearsome God. రక్షణ విషయంలో నువ్వు ఇంకా నిర్లక్ష్యపరిచే వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుని వాక్యంలో ఉన్న ఆ దేవుడే సజీవుడిగా ఈనాటికి ఉన్నాడు. The Bible says, there are a lot of people says God is love, he can't send anyone to hell. That's not true. The Bible does not say that. చాలా మంది చెప్తూ ఉంటారు దేవుడు ప్రేమ స్వరూపు కాబట్టి నరకానికి మనుషులను పంపించడం చెప్తూ ఉంటారు, కానీ అది ఎంతో అబద్ధం. Second, those who want to be saved but still are not saved, this is very good news. You can still come to him. రెండవదిగా రక్షణ పొందాలని ఆశిస్తూ ఇంకా రక్షణ పొందకుండా నువ్వు ఉన్నట్లయితే మార్పు లేని దేవుడు అన్న ఈ మాట నీకు ఎంతో శుభవర్తమానంగా ఇది నీకుంది. And those of us who are genuinely saved, this is unbelievably good news. This is a great security in this changing world. ఇంత ముందుగానే రక్షణ పొందుకొని యథార్థంగా రక్షించబడిన వాళ్ళకైతే ఇదెంతో నమ్మశక్యం కానీ సంతోషకరమైన శుభవర్తమానంగా ఈ మాట ఉంది. Security makes you secure in this world and makes you secure in eternity. ఈ లోకంలోనూ నీకు క్షేమాన్ని ఇస్తాడు, నిత్య రాజ్యంలోనూ నీకు క్షేమాన్ని దయచేస్తాడు. ప్రార్థించుకుందాం. Father, we thank you for this time you have given us. We thank you for your word, the unchanging God. Lord, thank you for so great a love poured upon us, so great promises there is ours. Why should you love us, Lord? We often break our promises. Even when we say we are believers, we are so casual. We don't give you the first place in our lives. We have our other priorities. We have our families, we have our jobs, we have our hobbies. Yet, Lord, in your unchanging love, you never give up on us. You're always patient. You're always kind. You're always merciful. But may we never forget, Lord, that you're a God of wrath. That also does not change. You're a God who allowed us to live in this time of mercy. But there is a time when we go out of this grace period and into your wrath. Lord, may we come to you today. May we be sure of our salvation today. And may we live for you today onwards. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore.